సరిహద్దుల్లో కంచె వేయటం అన్నటువంటి చాలా ముఖ్యం విదేశీ చొరబాటుదారుని కంట్రోల్ చేయడానికి. బెంగాల్ దగ్గర అట్లాంటి కంచె వేస్తుంటే దేశంలోనే పార్ట్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి అడ్డుపడుతోంది. ఈ విషయాన్ని వేగ్గా కాదు ఖచ్చితంగా చెప్పుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఏకంగా భారతదేశపు హోంమంత్రి అమిత్ షా. ఆమె ఇంత దుర్మార్గం చేస్తోంది అన్నటువంటి విషయం. మమతా బెనర్జీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఎన్నికల ప్రయోజనాల కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో కేంద్రం కంచె వేయలేకపోతుందని ఆరోపించారు. సరిహద్దులో చొరబాట్లు కేవలం బెంగాల్కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మొత్తం దేశానికి సంబంధించిన సమస్య. ఇటీవల మన సంస్కృతి సంప్రదాయాల ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లోనే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుంది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దు వద్ద చొరబాట్లు ఆపుతాం, అక్రమ వలసదారులు బెంగాల్ నుంచి తరిమి కొడతామని హామీ ఇచ్చారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందంటూ దుయ్యబట్టారు. మమతా పాలనలో రాష్ట్రంలో హింస అవినీతి రాజ్యమేలినాయని, ఆమె అవినీతి వల్లే 15 ఏళ్ళుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడ ప్రజలకు అందకుండా టీఎంసీ పార్టీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటూ పిలుపునిచ్చారు.